వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఒక ప్రముఖ విద్యా సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. జస్ట్ అప్లై చేస్తే చాలండి. ఇందులో ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదనమాట. జస్ట్ కొన్ని స్కిల్స్ తెలుసుంటే సరిపోతుంది. మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. చాలా మంది వీడియో చూస్తున్న కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేస్తే మీరు సెక్షన్ లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సంస్థ గురించి తెలుసుకుందాం. అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ అన్ని కూడా క్లియర్ గా చూసేద్దాం. డేవిడ్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో మనకి ఇంటర్న్షిప్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మంత్లీ 25,000 వరకు ఒక శాలరీ ఉంటుంది అనమాట. చూడండి, ఈ ప్రైవేట్ లిమిటెడ్ లో మనకి లీగల్ ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారండి. ఈ ఇంటర్న్షిప్ వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం విధానంలో ఉంటుంది అనమాట. ఫర్ మంత్లీ 25,000 వరకు మనకి స్టైపెండ్ అయితే అందిస్తున్నారు అనమాట. ఇది వచ్చేసరికి 4 months వరకు వర్క్ ఉంటుందండి. అలాగే లా రంగంలో ఎక్స్పీరియన్స్ పొందాలని కోరుకునే అభ్యర్థులకు కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అండి. అలాగే ఫ్రెషర్స్ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. ఇందులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. జస్ట్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలన్నమాట. అలా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశం అనమాట. అలాగే ఈ అప్లికేషన్ కి లాస్ట్ డేట్ వచ్చేసరికి August 12th లాస్ట్ అనమాట. అంటే మనకి July 14th నుంచి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో ఇంకా టైం ఉంది కదా అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా సో వెంటనే కూడా అప్లై చేసుకోవడం బెటర్ అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి August 12th లాస్ట్ అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సంస్థ అలాగే పోస్ట్ యొక్క ఓవర్ వ్యూ అయితే చూసేయండి. ముందుగా సంస్థ అండ్ కంపెనీ నేమ్ వచ్చేసరికి డేవిడ్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అనమాట. అండ్ అలాగే అందులో పోస్టులు వచ్చేసరికి మనకి లీగల్ ఇంటర్న్షిప్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఉద్యోగ విధానం వచ్చేసరికి పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. మీరు ఎటువంటి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయవలసిన లేదు. మీరు ఇంటి దగ్గరే ఉండి మనీ అయితే ఎర్న్ చేయవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉద్యోగం రకం కూడా మనకి పార్ట్ టైం ఇంటర్న్షిప్ అనమాట. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి నిన్నటి నుంచి మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేస్తూ ఉంటారనమాట. సో మీరు కూడా వీడియో చూసిన తర్వాత వెంటనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్న తర్వాత వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇది వచ్చేసరికి మనకి జస్ట్ 4 months వరకు వర్క్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ 4 months కూడా మనకి మంత్లీ వచ్చేసరికి 25,000 వరకు కూడా ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి చెప్పాను కదా August 12th లాస్ట్ అనమాట. సో ఇది వచ్చేసరికి కంపెనీ ఓవర్ వ్యూ అనమాట. అంటే ఏమేమి పోస్టులు ఉన్నాయి, అలాగే జాబ్ టైప్ ఏంటి, అలాగే మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది, సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, ఇవన్నీ కూడా ఓవర్ వ్యూ అనమాట. సో ఇందులో మనకి అవసరమైన స్కిల్స్ ఏంటి అనేది కూడా చూడండి. స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి, అలాగే ఇంగ్లీష్ రాయడం కూడా రావాలన్నమాట. అంటే మాట్లాడడం రావాలి, అలాగే రిటర్న్ అంటే రాయడం కూడా రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. అందులో మనకి MS Word పై మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇందులో మనకి ఈ జాబ్ కి అప్లై చేయాలంటే జస్ట్ మనకి ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి, అలాగే రాయడం రావాలి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. సో ఈ 3 ఉన్న వాళ్ళు వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఈ కంపెనీ వచ్చేసరికి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క రెజ్యూమ్ చూసిన తర్వాత మీకు మెయిల్ ద్వారా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ పోస్ట్లో వచ్చేసరికి మంత్లీ 25,000 వరకు కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే దాంతోపాటు మనకి ఫ్రీగా ల్యాప్టాప్ కూడా అందిస్తారనమాట. సో ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు అసలు మిస్ అవ్వద్దు. సో ఇలా మనకి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై నవ్ అని అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ స్టార్ట్ ఇమీడియట్లీ 4 months వరకు కూడా ఉంటుంది. సో మంత్లీ శాలరీ వచ్చేసరికి 25,000 వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే August 12th లాస్ట్ అనమాట. సో ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా. సో జస్ట్ దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ మీ యొక్క మెయిల్ తో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మీ మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు మెయిల్ కి OTP అయితే వస్తుంది అనమాట. OTP వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్ లో వచ్చేసరికి మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, మీ నేమ్, ఇలా విలేజ్, స్టేట్ ఇవన్నీ కూడా
అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసేసి లాస్ట్లో రెజ్యూమ్ అయితే అడుగుతుందనమాట. సో మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ చేయడమే. ఇందులో ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. ఇందులో ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అలా మీకు అప్లై చేసుకున్న వితిన్ 20 to 30 days అంటే 1 month లోపలనే మీకు మెయిల్ అయితే వస్తుంది అనమాట. అంటే మీరు సెలెక్ట్ అయ్యారు అని. సో ఇందులో చెప్పాను కదా, ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదండి. జస్ట్ మీరు అప్లై చేస్తే అంటే మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీకు మెయిల్ వస్తుంది. ఫ్రీ ల్యాప్టాప్ అండ్ వర్క్ ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. అలాగే జాబ్ యొక్క రూల్స్ గురించి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. సో ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో నేను అప్లై లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సో అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి August 12th వరకు ఉంది కదా, ఇంకా వెయిట్ చేద్దాం అని అయితే అనుకోవద్దు. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.